సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. సిబిఐ ఈడీ కేసుల గురించి కొత్త న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. 130 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిపై తాము వాదనలు వినిపిస్తామని జగన్ న్యాయవాదులు చెప్పారు. దాంతో రేపటి నుంచి డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. జగన్పై ఉన్న ఈడీ, సిబిఐ కేసుల గురించి క్లుప్తంగా చెప్పాలని న్యాయమూర్తి కోరడంతో జగన్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను సిబిఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. సిబిఐ కోర్టు దగ్గర నుంచి ప్రవీణ్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ కోర్టులో దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక నూతనంగా వచ్చినటువంటి జడ్జి మొత్తం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి క్లుప్తంగా వివరించాలంటూ కూడా జగన్ తరపు న్యాయవాదికి ఆదేశాలు ఇవ్వడంతో తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. 9 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు ఉన్నాయి. దాంతోపాటు 130 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, ఈ 130 డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి కూడా తమ వాదనలు వినిపిస్తామంటూ కూడా అశోక్ రెడ్డి తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక గతంలోనే సుప్రీంకోర్టు కావచ్చు, మరోవైపు హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కేసును త్వరితగతిన విచారణ జరిపి తీర్పులు వెల్లడించాలంటూ కూడా గతంలోనే తెలంగాణ హైకోర్టు కావచ్చు, మరోవైపు సుప్రీంకోర్టు కూడా గడువు ఇవ్వడం జరిగింది. కానీ చివరి నిమిషంలో న్యాయమూర్తి, సిబిఐ న్యాయమూర్తి బదిలీ కావడంతో కొత్త న్యాయమూర్తి ఇప్పుడు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. అయితే ఈ కేసులన్నింటినీ కూడా మొదటి నుండి విచారణ జరపాలనేది ప్రధానంగా కూడా భావించడం జరిగింది. దీంతో రేపటి నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుంది. రోజువారీ విచారణలో భాగంగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో రోజువారీ విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 2.5 సంవత్సరాల పాటు జరిగిన విచారణ ఇప్పుడు మొదటి నుంచి విచారణ జరిగేందుకు మరోసారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చివరి నిమిషంలో జడ్జి ట్రాన్స్ఫర్ కావడం, నూతన జడ్జి రావడంతో ఈ కేసు మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. రోజువారీ విచారణ జరిపితే త్వరితగతిన ఈ కేసులు పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా క్లియర్ అవడంతో పాటు మెయిన్ కేసులు ఏవైతే సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 9 ఇవన్నీ కూడా ట్రయల్స్కి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో అతను వ్యక్తిగత హాజరు మినహాయింపు ఉంది కాబట్టి అలాగే కొనసాగుతుంది. దానిపైన సిబిఐ అధికారులు ఎలా ముందుకెళ్తారనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక 130 డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి కూడా క్లుప్తంగా చెప్పాలంటూ కూడా జడ్జి కోరడంతో జగన్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. రేపటి నుండి ప్రతి పిటిషన్కు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ 130 డిశ్చార్జ్ పిటిషన్లు క్లియర్ అయిన తర్వాత మెయిన్ కేసు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు కూడా విచారణ జరిపేందుకు కొంత సిబిఐ కోర్టు అయితే మాత్రం స్పీడ్ పెంచిందని చెప్పాలి. మరి రేపు మొదటి డిశ్చార్జ్ పిటిషన్గా రేపు వాదనలు కొనసాగుతాయి. ఇలా 130 డిశ్చార్జ్ పిటిషన్లు కూడా క్లోజ్ అయిన తర్వాత మెయిన్ కేసు ట్రయల్స్కి వచ్చేటువంటి అవకాశం అయితే